ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి వెబ్సైట్లోనే రాశారు ఈ అంశాన్ని. రాజధాని రైతులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. బుల్లెట్ పాయింట్: రాజధాని అభివృద్ధికి ఫేజ్ 2 భూసేకరణ తప్పనిసరి. చంద్రబాబు నాయుడు అంటే భూసేకరణ చేస్తారా, ల్యాండ్ పూలింగ్ చేస్తారా అన్నదైతే చూడాలి. ల్యాండ్ పూలింగ్ అయితే ఏకంగా 44,000 ఎకరాలు చేయాలని చూస్తున్నారంటే మళ్ళీ డబల్ అనుకోండి, దాదాపు 44,000 ఎకరాలని పంటలు పండే భూముల్ని కూడా బీడ్ చేయబోతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది చంద్రబాబు. లేని పక్షంలో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది చంద్రబాబు. అమరావతిని మున్సిపాలిటీగా చూడాలనుకుంటున్నారా, అంతర్జాతీయ స్థాయి నగరంలా చూడాలనుకుంటున్నారా అని అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామన్న రాజధాని రైతులు. మరి రాజధాని రైతులు ఎవరో కానీ పాత అమరావతి రైతులు అయితే అయి ఉండరు నాకు తెలిసి బహుశా, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆందోళనతో ఉన్నారు. మా దగ్గర తీసుకున్న ఈ 33,000 ఎకరాలకే ఇప్పటికీ కూడా ఏంది రిటర్నబుల్ ఫ్లాట్లు లేదు, అక్కడ అభివృద్ధి లేదు, మౌలిక సదుపాయాలు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారైనా ఒక కొలిక్కి వస్తుంది వ్యవహారం అనుకుంటూ ఉంటే ఇంకా మరో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే ఇక దాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున అవుతుంది మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్కి అంతా. ఇంక ఇంత డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు? అటు ఇటు అంటే మంది ఎక్కువే కొద్దీ మజ్జిగ పలచనైనట్టు మా పరిస్థితి దెబ్బతింటుందని పాత అమరావతి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటాం, అది కూడా ఏంటి, జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం. ల్యాండ్ పూలింగ్లో 5,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగలాలి ఎయిర్పోర్ట్ కోసం అంటే 44,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ రైతులకు తిరిగి భూములు ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది, మౌలిక సదుపాయాలకి ఇవన్నీ కాబట్టి 44,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి నారాయణ గారే చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే అమరావతి అంతర్జాతీయ నగరం అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటున్నారు? లేని పక్షంలో ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు? అంటే పరోక్షంగా ఇదివరకే భూములు ఇచ్చేసిన రైతుల్ని కూడా ఒక విధంగా బెదరగొట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? మీరు కొత్తగా 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తీసుకునే ప్రక్రియకు పాత అమరావతి రైతులు ఎవరన్నా అడ్డుపడితే అమరావతి అన్నది అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందదు, అది కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని పరోక్షంగా సంకేతాలు ఇస్తూ ఉన్నారా? నిజంగానే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే ఆటోమేటిక్గా ఏ ప్రాంతమైనా అంతర్జాతీయ స్థాయిలో నగరం అయిపోద్దా? పక్కనే విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయమే. గంటా శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మొన్న వాపోయారు. విజయవాడ వచ్చింది ఆపండి ఆపండి అన్నా కూడా ఆపకుండా విమానాలు డైరెక్ట్గా మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తున్నాయి, మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి రావాల్సి వస్తుంది. ఇది పెద్ద విషాదం లాంటి మాట అని మాట్లాడేశారు. మన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మన రామ్మోహన్ నాయుడు ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఉందని వాళ్ళు వాపోతూ ఉన్నారు. అలాంటప్పుడు ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 2-3 విమానాలు ఆగే పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తున్నప్పుడు విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఏకంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే చాలు, అమరావతి ఒక అంతర్జాతీయ నగరం అయిపోతుంది, దానికోసం భూమి సేకరణ అంటున్నారు, మరి భూ సమీకరణ తెలియదు, ఇంకా డిసైడ్ చేయలేదు. ఏదైనా కూడా వేల కోట్లతో వ్యవహారమే. ఇది మాత్రం మరి ఎప్పుడు చేస్తారో ఏంటో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక పేరు తెచ్చుకున్నారు, ఒక బ్రాండ్ విజనరీ అని. ఆయన విజనరీ ఎంత కాలానికి సఫలీకృతం అవుతుందో ఇప్పటివరకు అయితే కాలేదు. ఒకవేళ ఆ విజన్ విఫలమైతే మాత్రం ఇలాంటి ప్రయోగాలతో ఎంత భారీ నష్టం ఉంటుంది. 33,000 ఎకరాలు మొత్తం 53,000 ఎకరాలు గవర్నమెంటు అటవీ భూములంతా కలిపితే 53,000 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర తీసేసుకున్నారు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కింద. మళ్ళీ ఇంకో 44 ఎకరాలు తీసేసుకొని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే అమరావతి డెవలప్ అవుతుంది, లేకుంటే ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. మీరు మున్సిపాలిటీగా ఉండాలనుకుంటున్నారా, అంతర్జాతీయ నగరంగా ఉండాలనుకుంటున్నారా, డిసైడ్ చేసుకోండి అని మళ్ళీ రైతుల మీదకి తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది ఏం అభివృద్ధో, ఎక్కడికి తీసుకెళ్తారో. అసలు ఒక చిన్న రాష్ట్రం మనది, ఇదేం దేశం కూడా కాదు. ఒక చిన్న రాష్ట్రానికి రాజధాని అనేది విడతల వారీగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే కొద్దీ వస్తూ ఉంటారు అన్ని రంగాలలో. అలా కాకుండా ఏకకాలంలో మొత్తం దాదాపు 1,00,000 ఎకరాలు తీసేసుకొని అంత మొత్తం భారాన్ని నెత్తినేసేసుకొని దాన్ని డెవలప్ చేసే పని ఇవన్నీ పెట్టుకొని మరి ఎప్పటి వరకు తీసుకెళ్తారో మరి ఏదో అంచనాలకు అందని విషయమే ఇది. ఆయన అయితే క్లియర్గా చెప్తున్నారు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే అమరావతి అంతర్జాతీయ నగరం అవుతుంది, లేకుంటే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని. నిజంగానే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టినంత మాత్రాన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాలన్నీ ఎందుకు వచ్చి ఇక్కడ ఆగుతాయి? ఒక పాయింట్. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, పక్కన డెవలప్ చేసుకోవాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయమే. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలకు కూడా అతిగతి లేదు.
అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. మరి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్న ప్రతి చోట మహానగరాలు అయిపోతున్నాయా? ఒక మహానగరం అవడానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి అన్నదానికి మరి లాజిక్ ఏంటో తెలుగుదేశం పార్టీ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి.